గది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పవరు, గది మన సత్తా. ముఖ్యమంత్రి భయపడుతున్నాడు ఇవాళ. ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గంత పెద్ద పదవులుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తున్నాం దా చూసుకుందాం అంటే మేమే బెబ్బెబ్బే. రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది. ఏప్రిల్ 18 నామినేషన్లు. నేను మళ్ళీ వచ్చానని బతిమలాడుకుంటా. దబ్బన నూగిన దమ్ముండి సడన్గా నీకు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా, తప్పకుండా నిలబడతాను, నేను మాట మీద నిలబడతాను మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దబ్బన నాకు తెలుసు ఆయన అంటే కాదు, నాకు తెలుసు ఆయన రాడు పిరికోడు. మా సోముకు బాగా తెలుసు. నరకుడు ఎక్కువ, మాటలు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ తప్ప అసలు కాడికి వచ్చే వరకు మాత్రం పారిపోతాడు. మాకు ఇరికే. నేను కూడా చాలా కాలం నుంచి చూస్తున్నా రేవంత్ని. 2009కి వెళ్ళి చూస్తున్నాం. మా అందరికి పాతోడే, కొత్తోడేం కాదు. కాబట్టే చెప్తున్నా, చాలా పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు తప్ప విషయం మాత్రం ఏముండదు. ఇవాళ రేపు జరుగుతున్న పోటీ, రేపు మల్కాజ్గిరిలో జరగబోయే పోటీ శ్రీనివాస్ యాదవ్ గారు చక్కగా చెప్పారు. తిట్టుకునేందుకు మస్తుగా టైం ఉంది. ఓ మస్తుగా తిట్టచ్చు, తూకిత్తా అంటే మేకిత్తా అని మస్తుగా మాట్లాడచ్చు. కానీ రేపు జరుగుతున్న పోటీ కేవలం వ్యక్తుల మధ్యన జరుగుతలేదు. రేపు జరుగుతున్న పోటీ అక్కడ 3 పార్టీల మధ్యన. అందులో మన అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, కానీ నిలబడ్డది ఒక కేసీఆర్, నిలబడ్డది నేనే అన్నంత స్థాయిలో మనం గట్టిగా పనిచేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఏం మెజారిటీలు ఇచ్చారు మీరు మొన్న నాకు అర్థం కాదు. అసెంబ్లీలో తుఫాన్ చేసిండ్రు మీరు మల్కాజ్గిరిలో. మా తమ్ముడు కుత్బుల్లాపూర్లో వివేక్ గారి ప్రచారం పోయినా. వివేక్ ప్రచారంలో నేను ఏదో నోట్లకెళ్ళి వచ్చేసింది అట్లా. మొత్తం స్టేట్లో హైయెస్ట్ మెజారిటీ రావాలి మా తమ్మునికి అన్న. నిజంగానే మీరు సీరియస్గా తీసుకున్నారు. 85,000 ఓట్ల మెజారిటీ అక్కడ. ఇక మా కృష్ణారావు అన్న నేను ఈ మాట అన్న ప్రతిసారి ఆగాగాగలు. కృష్ణారావు అన్న పంచాయతీ చెప్తా మీకు. కృష్ణారావు అన్న పంచాయతీ ఏంటంటే, అన్న వివేక్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి, పర్సెంటేజ్ నాకు ఎక్కువ వచ్చింది కుకట్పల్లిలో అని కృష్ణారావు అన్న. ఈడ 85,000 ఓట్లు, ఆడనేమో 72,000 ఓట్లు. మా మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నకు ఎంత 50,000 ఓట్ల మెజారిటీ మర్రి. మా లక్ష్మారెడ్డి అన్నది 51,000 లక్ష్మారెడ్డి అన్న. మరి మా సుధీర్ రెడ్డి అన్న 23,000. మా మల్లారెడ్డి అన్న ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ మరి ఎక్కువ మెజారిటీ రాలే కదా. అరే పర్వాలేదు, మల్లన్న బాధపడతాడు. ఓట్లు ఎక్కువ వచ్చినాయి మల్లన్నకు కూడా. 32,000 ఓట్ల మెజారిటీ. మొత్తంలో ఓట్లు చూసుకుంటే మరి పెద్ద నియోజకవర్గం కూడా నీదే కదా మల్లన్న. లాస్ట్ సెకండ్ వచ్చిండమ్మా 17,000. మొత్తం కలిపితే, మొత్తం కూడితే 1 కాదు 2 కాదు 3,50,000 చిల్లర ఓట్ల మెజారిటీ మనకు మొన్న ఆడ వచ్చింది. ఇప్పుడు మనని గెలవాలంటే, రేపు లక్ష్మారెడ్డిని గెలవాలంటే, ఎవరన్నా మన పార్టీని గెలవాలంటే 3.5 లక్షలు దాటి ముంగటికి వచ్చి గెలవాలి. మరి ఇది అయ్యే పనేనా? అందుకే నేను మిమ్మల్ని కోరేది, దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది, అట్లా అని చెప్పి లైట్ తీసుకోకుర్రి. అట్లా అని చెప్పి గెలిచిపోయిన 3.5 ఆడ బ్యాంకులు ఉన్నది కాబట్టి మనం ఏం లేదు ఇంట్లో వండుకుందామంటే నడవది. సీరన్న కరెక్ట్ చెప్పిండు. మనం కార్పొరేటర్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడతామో, ఇల్లు తిరుక్కుంటా, గల్లి తిరుక్కుంటా, ఇంటింటికి పోయి బతిమలాడతామో, మనం సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడతామో, దయచేసి అభ్యర్థి పార్లమెంటు, భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం ఏది? మల్కాజ్గిరి. మరి 7 అందుతాడు పాపం ఆయన. ఆడికాయన ఉరుకులాడుతున్నాడు పాపం. మొన్న డిక్లేర్ అయిన కాడికి వెళ్ళి తనలాడుతున్నాడు, ఉరుకులాడుతున్నాడు. రోజు పొద్దున వాకింగ్ చేస్తున్నాడు, సాయంత్రం ఇఫ్తార్ పోతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. పాప వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళ శ్రీమతి ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ ఉన్నదా మేడం, ఆమె తిరుగుతున్నది. మన ఎల్బీ నగర్లో మా సుధీర్ అన్న భార్య, లచ్చన్న భార్య ఇద్దరు కూడా మీటింగ్ పెట్టిండ్రు లేడీస్తోని. వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, కానీ 30 లక్షల పైచిలకు ఓటర్లను కలుసుడంటే ఈజీ ముచ్చట కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడి వాళ్ళం అక్కడ. మేడం పేరేంది? రజనీ గారు, రజనీ లక్ష్మారెడ్డి గారు. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి. బాగా కష్టపడుతుంది మేడం కూడా.